నిన్న చర్చ ఒక పెద్ద ఇష్యూ ధరణి అనేది దాదాపు 20 లక్షల మందిని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య పైన చర్చిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో నిన్న చర్చ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో హరీష్ రావు గారు ఉద్యమ నాయకుడు, చాలా సీనియర్ నాయకుడు, ఆ చర్చలో పాల్గొని ఉంటే చాలా బాగుండేది. అంటే ధరణి మరి కొత్త చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఎవరైతే చూపాలి? ఏదన్నా లోపం ఉంటే అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ సహజంగా తన లోపాలను చెప్పుకోదు. ప్రతిపక్ష పార్టీ హోదాలు ఉన్నటువంటి ఒక పెద్ద సంఖ్యలో 30 మంది ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సిన, వాళ్ళు చర్చలు ఇన్వాల్వ్ అయ్యి చర్చ చేసి ఉంటే బాగుండేది హరీష్ రావు గారు. అవును, మరి హరీష్ రావు గారు టెంప్ట్ అయ్యారా? ఏ కారణం చేత మరి అట్లా స్పీకర్ గారి పోడియం దగ్గరికి పోయి అట్లా అల్లరి చేయడం అనేది విజువల్ చూసినాం. ప్రజలు అర్చించరు. ఇట్లాంటి పరిణామాలని ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు, అర్చించరు. మంచి పరిణామం కాదు. ఒకవేళ నిజంగా నిన్న ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కేసు పైన చర్చించాలి అంటే వాళ్ళది ఒక నోటీస్ ఇవ్వడము, ఇంకో ప్రత్యేకంగా టైం తీసుకోవడమే చేయాలి తప్ప, ఒకవైపు ఈ పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో అందులో ఇన్వాల్వ్ అయితే బాగుండేది బీఆర్ఎస్ పార్టీ. ఏ కారణం చేతనో మరి వాళ్ళు అల్లరి చేసినట్టుగా కనిపించింది వీడియోస్ చూస్తుంటే. ఒక అంశం ఇట్లన్నా, ఇప్పుడు వీళ్ళు ఏంటి, దీనిపైన కేటీఆర్ పై కేసు నమోదైంది కాబట్టి ఫార్ములా ఈ రికార్డుకు సంబంధించి చర్చ జరిపాలంటున్నారు. ఒకసారి ఏసీబీ కేసు అయినాక, ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఒక వ్యక్తి పైన కేసు నమోదైన తర్వాత అసెంబ్లీలో ఈ అంశాన్ని మళ్ళీ చర్చకు పెట్టవచ్చా? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంటుంది, విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే రాజేష్ అన్న, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఏసీబీ కేసులు కావచ్చు, మిగతా ఏ కేసులైనా రేవంత్ రెడ్డి గారు తొందరపడట్లేదంటే అనిపిస్తా ఉంది. అంటే ప్రజలకు ఇంకా యాక్షన్ తీసుకుంటలేదా కాకుండా లీగల్ ఫ్రేమ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కేసును పకడ్బందీ చేసే ఉద్దేశం ఏదైనా కావచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు అరెస్ట్ చేసినప్పుడు ఒకే ఒక సందర్భంలో గవర్నర్ గారు పర్మిషన్ లేదని చెప్పి అక్కడ వారికి బెయిల్ రావడం జరిగింది. బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం జరిగింది. బహుశా ఇక్కడ కూడా మరి కేటీఆర్ కి సంబంధించి కేసు, కేటీఆర్ మాజీ మంత్రి, ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజాప్రతినిధి పైన కేసు పెట్టాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇవాళ గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సుదీర్ఘంగా 40 రోజులు 30 రోజులు పెట్టారు. గవర్నర్ గారు ప్రైమ్ అఫీషియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పేసి గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అవును, ఇది లీగల్ అంటే ఏసీబీ కేసు సంబంధించినట్టు లీగల్ ఫ్రేమ్ వర్క్. చట్టసభలో చర్చించాలంటే ఏ విషయమైనా చర్చించదు, కాదనట్లేదు న్యాయ సంబంధించి. కానీ దానికి సంబంధించిన ఒక పద్ధతి ఉంటది కదా. ఒకవైపు ఏమో ధరణి పైన, కొత్త భూభారత్ పైన కొత్త చట్టం పైన చర్చ జరుగుతుంది. దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది ఉంది. అది కాకుండా ఈ కేసు పైనే పట్టుబట్టడం అనేది వారికి బహుశా నిన్నటి యాక్టివిటీస్ అంతా కూడా టిఆర్ఎస్ కి నష్టం, వాళ్ళ పార్టీకి నష్టం. ఎందుకంటే నిన్న చూసినాం ఒక వాతావరణం. సహజంగా ఏం చేస్తారు, ఇట్లా తోపులాట ఉంటే సహజంగా సభను వాయిదా వేసి సస్పెండ్ చేస్తారు. మరి ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఆ సభను వాళ్ళు ఎంత అల్లరి చేసినా కొనసాగించడం అంటే ఒక పట్టుదలతో ఆ బిల్ పాసింగ్ కోసం ప్రయత్నం చేసినట్టు అనిపించింది. నిన్నటి నిరసన మాత్రం బీఆర్ఎస్ కే నష్టము. కానీ ఒకటి విఠల్ గారు, వీళ్ళు ఏమంటారంటే కనీసం మాకు మైక్ ఇవ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మనం గతంలో చూసాం, ఇప్పుడు అంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే చెప్తున్నారు, గతంలో కనీసం మైక్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మేము ఈసారి చూస్తున్నాం మా ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ శాతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవేనా? నిజంగా ఈ రోజు కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తారు రాజేష్ అన్న. గతంలో మా ఈటల రాజేందర్ గారు ఎలక్షన్ అయి వచ్చాడు. అప్పటికి ఒక రాజసింగ్ మాకు ఒక ఎమ్మెల్యే ఉండే. ఆ తర్వాత రఘునందన్ రావు గారు దుబాగా గెలవడం, బై ఎలక్షన్స్ లో ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి సభకు వస్తే మొదటి రోజే మొత్తం సభ మొత్తం ఆ 15 రోజుల సభను వాళ్ళని సస్పెండ్ చేశారు. ఫస్ట్ దేవనే ఏమన్నాడు, ఈటల రాజేందర్ గారు లేచి నిలబడే ప్రయత్నం చేశారు ఏదో చెప్పడానికి. ఆ ఫస్ట్ డేనే 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఓల్డ్ డే ఆ సెషన్ మొత్తం కూడా వాళ్ళని సస్పెన్షన్ ఉంచారు. మరి నిన్నటి యాక్టివిటీస్ చూస్తే మాత్రం మరి వాళ్ళని ఎమ్మెల్యేల పైన ఈ సెషనే కాదు, ఈ పీరియడ్ అంతా వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన వాతావరణంలో కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళని స్థానం, వాళ్ళ అల్లరి వాళ్ళు చేసుకుని మా చర్చ మేము పెడతామని కొంత సహనంతో బిల్ పాస్ చేసుకునే ప్రయత్నం చేసి సభను నడిపే ప్రయత్నం చేశారు. బట్ ఆ స్పీకర్ గారు కూడా కొంత ఉందాగా, అంటే వెంటనే ప్రొసీడింగ్స్ వెళ్లకుండా, సస్పెన్షన్స్ వెళ్లకుండా, మార్షల్స్ సాధారణంగా పవర్స్ ఉంటాయి, మార్షల్స్ తీసుకెళ్లి బయటికి తీసుకుపోయి పంపించే వాతావరణం ఉంటుంది. అది ఏమైనా నిన్న సభ నడిపారు, వీళ్ళ పట్టుదలతో ముందుకెళ్లారు. మళ్ళీ చెప్తున్నది, నిన్నటి యాక్టివిటీస్ మాత్రం